గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు. సిబిఐతో విచారణ జరిపించాలి. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. 30 లక్షల మంది పిల్లల జీవితాలు ఆగం. కోదండరాం, హరగోపాల్ ఎక్కడికి పోయారు? మేధావులు ఏమైనా చచ్చిపోయారా? టీజీపీఎస్సీ చైర్మన్ ఏమైనా తీవ్రవాద? పిల్లల్ని ఎందుకు కలవడం లేదు? ప్రెస్ క్లబ్ లో మీడియాతో తెలంగాణ విఠల్ అండ్ అశోక్ నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో క్లియర్ గా గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ మీడియా సమావేశమే పెట్టిర్రు. మీడియా సమావేశం పెట్టి దాని గురించి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిర్రు. సో ఇప్పుడు మరి టీజీపీఎస్సీ చైర్మన్ గారు కానీ, లేకపోతే నిరుద్యోగుల పక్షాన పెద్దగా మాట్లాడేటటువంటి కోదండరాం గారు కానీ, లేకపోతే తర్వాత ఉన్నటువంటి హరగోపాల్ వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో నిరుద్యోగుల గురించి వెళ్ళి మరి అలా వీళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తుంది ఇప్పుడు ప్రభుత్వం, ఏం సమాధానం చెప్తుంది, ఎట్లా వివరణ ఇస్తుందో మరి చూడాలి.